మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. స్టిక్కర్ బొట్టు పెట్టుకునే ప్రతి మహిళ ఈ వీడియోను తప్పక చూడాలి. స్టిక్కర్ బొట్టు పెట్టుకునే ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాలి. మన పెద్దల కాలం నుండి బొట్టు పెట్టుకోవటం అందరికీ అలవాటు. మన పూర్వీకులు కేవలం కుంకుమ బొట్టునే ప్రతిరోజు పెట్టుకునేవారు. ఆడవారు మాత్రమే కాదు, మగవారు కూడా బొట్టు పెట్టుకోవాలి. ఈ రోజుల్లో బొట్టును కేవలం ఆడవారికే పరిమితం చేసేశారు. కానీ మన పాత రోజుల్లో చూసుకుంటే ఆడవారు మగవారు అందరూ కూడా నుదుటిన బొట్టు పెట్టుకునేవారు. హిందూ ధర్మంలో ముఖాన పెట్టుకునే బొట్టుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. బొట్టు లేదా తిలకం అనేది హిందూ ధర్మంలో ఒక సాంప్రదాయము, సంస్కృతిగా ఆచరిస్తూ వస్తూ ఉన్నారు. ఈ ఆచారము చాలా ప్రాచీనమైనది. బొట్టు పెట్టుకోవటం మన సనాతన సాంప్రదాయపు విశిష్ట లక్షణం. బొట్టు పెట్టుకున్న వాళ్ళ మొహం తేజోవంతంగా చక్కని కళతో కనిపిస్తుంది. బొట్టు లేని ముఖాన్ని చూడకూడదు అని సాంప్రదాయాలు పాటించే చాలామంది చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళల నుదుటన బొట్టు లేకుండా అరిష్టంగా భావించే వాళ్ళు నేటికీ ఉన్నారు. ముఖ్యంగా వివాహితులైన స్త్రీలు బొట్టు లేకుండా ఉంటే అది ఏమాత్రం మంచిది కాదని పెద్దలు చెప్తారు. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం అనే శ్లోకం వినని వాళ్ళు ఉండరు. సంస్కృతంలో తిలకం అని, తెలుగులో బొట్టు అని అర్థం. మహర్షులు, సాధువులు, దేవతా ఉపాసకులు నుదుట తిలకం ధరిస్తారు. నిత్య నైమితిక కార్యక్రమాలు, శ్రాద్ధ కర్మలు నుదుటన బొట్టు లేకుండా చేయటం వలన నిష్ఫలమవుతాయని మన ధర్మశాస్త్రాలలో కూడా పేర్కొనబడింది. పద్మపురాణంలో, ఆగ్నేయ పురాణంలో పరమేశ్వర సహితలో స్త్రీలు పురుషులు అనే భేదం లేకుండా నొసటి మీద కుంకుమ ధరించటం వలన ఆయుష్ పెరుగుతుందని, లక్ష్మీ నివాసమైన నుదిటిపై బొట్టు ధరించే వేళ ఊర్ధ్వపుండ్రం లలాటేతు భర్తురాయుష్వర్తకం లలాటే కుంకుమం చైవ సదా లక్ష్మీ నివాసకం అనే మంత్రం చెప్పుకుంటూ బొట్టు పెట్టుకోవాలని ఉంది. జ్ఞానదాత అయిన శ్రీకృష్ణుడు కస్తూరి తిలకంతోనే శోభించాడు. పూజాది కాలంలో, వివాహ శుభకార్యాలలో, ఏ శుభకార్యాలలోనైనా సరే కుంకుమ ధరించడం సాంప్రదాయంగా వస్తుంది. తిలకధారణ జీవితంలో సుఖశాంతులు, శుభాలు కలిగిస్తుంది. నుదుట బొట్టు లేకుండా చేసే దానం, స్నానం, హోమం, పుణ్యకార్యాలు, తపస్సు కానీ నిష్ఫలమవుతాయి. ఎప్పుడూ కూడా బొట్టు పెట్టుకోకుండా ఉండకూడదు. బొట్టు లేని ముఖాన్ని పాడుముఖం అని, పాచిముఖం అని పల్లెల్లో పిలుస్తూ ఉంటారు. బొట్టు లేని వారి ముఖాన్ని చూడటం కూడా అశుభంగానే భావిస్తారు. బొట్టును 2 కనుల బొమ్మల మధ్యలోనే ఎందుకు పెట్టుకోవాలంటే, ఈ 2 కనుల మధ్య స్థలాన్ని ఆజ్ఞాచక్రం అంటారు. ఇది మానవ శరీరంలో 6వ మరియు అత్యంత శక్తివంతమైన చక్రం. ఇక్కడ తల, కళ్ళు, మెదడు, పీనియల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి అన్నీ కలుస్తాయి. ఈ ప్లేస్లో శరీరంలోని అన్ని అవయవాల కంటే విద్యుదయస్కాంత తరంగము అధికంగా ఉత్తేజమవుతుంది. కనుక ఈ స్థానంలో బొట్టు పెట్టుకోవటం వల్ల నాడులన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అంతేకాదు, ఇక్కడ బొట్టు పెట్టుకోవటం శరీరం చల్లగా ఉంటుంది, ఏకాగ్రతను పెరుగుతుంది, మెదడు చురుకుగా పనిచేసేందుకు దోహదపడుతుంది. ఇంకొక కారణం ఏమిటి అంటే, మన దేహంలోని ప్రతి ఒక్క శరీర అవయవానికి ఒక్కొక్క ఆదిదేవతలు ఉన్నారు. నుదురుకు బ్రహ్మదేవుడు ఆదిదేవత. నుదురు బ్రహ్మస్థానం కనుక బ్రహ్మస్థానమైన నుదుట బొట్టు పెట్టుకుంటారు. బ్రహ్మదేవుడు నుదుట వ్రాసిన గీత తప్పించటం ఎవరికీ సాధ్యం కాదు. కానీ ఎవరు ముఖాన బొట్టు పెట్టుకుంటున్నారో వారు బ్రహ్మరాసిన రాతను కూడా చెరిపి మంచి రాత రాసుకుంటారనే నమ్మకం కొంతమందిలో ఉంది. బొట్టు లేని ముఖము, ముగ్గు లేని ఇల్లు ఒకలాంటివే అంటారు. అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము, ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వెయ్యరో ఆ ఇల్లు, ఈ 2 కూడా శ్మశానంతో సమానమని పెద్దలు చెప్తూ ఉంటారు. బొట్టు ఆడవారే కాదు, పురుషులు కూడా ధరించాలి. ఆడవారు బొట్టు ధరించటం వల్ల సంతానం వేగంగా కలిగే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తలనొప్పిని కూడా తగ్గించే సామర్థ్యం బొట్టులో ఉందని శాస్త్రాలలో చెప్పబడింది. బొట్టు జ్ఞాపక శక్తిని పెంచి ఆలోచన శక్తి విధానం పెంపొందేలాగా చేస్తుంది. ఇక
ఏ వేలుతో బొట్టు పెట్టుకోవాలి అనే విషయానికి వస్తే చూపుడు వేలుతో తప్ప మిగిలిన ఏ వేలితో అయినా సరే బొట్టు పెట్టుకోవచ్చు. ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి, జ్ఞానం వస్తుంది. మధ్య వేలుతో బొట్టు పెట్టుకుంటే ఆయువు, సంపద వస్తాయని ప్రతీతి. ఒక చూపుడు వేలుతో మాత్రం ఎప్పుడూ బొట్టు పెట్టుకోకూడదు. బొటన వేలుతో బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది. బొట్టు ధరించటం వలన మనిషి భక్తి ముక్తి కలిగి నిజాయితీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు, నుదుటిపైన బొట్టు ధరించిన వారిని చూస్తే ఎదుటి వారిలోనూ పవిత్ర భావన కలుగజేస్తుంది. గౌరవాన్ని కూడా పొందుతారు. అందువల్ల చక్కగా కుంకుమను ధరించండి. మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన ఆచారాలే. ఆ ఆచారాలను మనం అనుసరిస్తే సైంధవ ధర్మం యొక్క రక్షణను మనం పొందగలుగుతాము. ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసినటువంటి బంగారు బాటలు. అందుకని చక్కగా కుంకుమను ధరించండి. బొట్టును ఒక్కో విశ్వాసం గలవారు ఒక్కొక్క రకంగా పెట్టుకుంటూ ఉంటారు. శ్రీ వైష్ణవులు అయితే యు ఆకారంలో మగవారు బొట్టు పెట్టుకుంటారు. ఆడవారు మాత్రం పొడవుగా బొట్టు పెట్టుకుంటారు. ఇంకొందరు సాధుతో బొట్టును పెట్టుకుంటారు. మరికొందరు విభూది ధారణ చేస్తారు. అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలంటే కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఈడ పింగళ సుష్మానాడులు ఈ ప్రదేశంలో కలుస్తాయి. ఆజ్ఞాచక్రమే మోక్ష ద్వారానికి దారి. ఇక్కడే మన చూపు ధ్యానంలో కేంద్రీకృతమవుతుంది. అందువల్ల ఇక్కడ నిరంతరము వేడి పుడుతూ ఉంటుంది. ఈ వేడి తగ్గడానికి చల్లదనం కావాలి. అలా చల్లదనం రావటం కోసం కుంకుమ లేదా చందనం లేదా విభూది లేదా శ్రీ చూర్ణంతో బొట్టు పెట్టుకోవాలి. ఇది బొట్టు పెట్టుకోవటం వెనుక ఉన్న అసలు కారణము. కేవలము కుంకుమ, చందనము, విభూది, శ్రీ చూర్ణం లాంటివి పెట్టుకుంటేనే చల్లదనం వస్తుంది. అయితే ఈ కాలంలో అందరూ ఏం చేస్తున్నారంటే వీటికి బదులు స్టిక్కర్లను బొట్టుగా పెట్టుకుంటూ ఉన్నారు. జిగురు, ప్లాస్టిక్ ముక్క, చంకీలతో తయారయ్యే స్టిక్కర్ బొట్టును నుదుటిన పెట్టుకోవటం వలన ఇంకా వేడి పుడుతుంది కానీ చల్లదనం కలగదు. కనుక స్టిక్కర్ బొట్లు పెట్టుకోవటం వలన ఎటువంటి ప్రయోజనము లేదు. పైగా దుష్ప్రయోజనాలు కలుగుతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక ఆడవారు స్టిక్కర్ బొట్లు పెట్టకుండా ఉంటేనే మంచిది. స్టిక్కర్ బొట్లు కన్నా బజారులో తిలకము అమ్ముతారు కదా, ఆ తిలకం బొట్టు పెట్టుకుంటేనే కొంచెం మేలు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోండి. వీలైనంత వరకు కుంకుమ, చందనము, విభూది లాంటి బొట్లు పెట్టుకోండి. లేదా తిలకం కొనుక్కొని పెట్టుకోండి. అంతేకాని స్టిక్కర్ బొట్లు పెట్టుకోవద్దు. స్టిక్కర్ బొట్లు పెట్టుకోవటం వలన లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతారు. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. తద్వారా అనారోగ్యాల బారిన పడతారు. స్టిక్కర్లను బొట్టుగా పెట్టుకోవటం వలన ఎలాంటి ఉపయోగమూ ఉండదు. లేనిపోయిన కష్టాలు వస్తాయి. కనుక అందరూ ఇక నుండి అయినా సరే స్టిక్కర్లను ధరించటం మానివేయండి. తిలకం బొట్టు కానీ కుంకుమ బొట్టును కానీ ధరించండి. తిలకము మరియు కుంకుమ, చందనం లాంటి బొట్లు పెట్టుకుంటేనే మీకు శుభాలు జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.